నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, కానీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. 3 రంగుల జెండాను తెలంగాణలో ఎగరవేశారు. గులాబీ కోటను కూల్చి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు. అందుకే అధిష్టానం సైతం ఆయనకే పట్టాభిషేకం చేసింది. 2.5 ఏళ్లు సీఎంగా కొనసాగుతూ ఉన్నారు. అయినప్పటికీ అనుమానాలు మాత్రం పోవట్లేదు. మనోడే అనుకునే లోపే ఏదో ఒక ట్విస్ట్ సందేహాలు కలిగిస్తోంది. తాజాగా హంసే జోడో అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కాకరేపుతున్నాయి. గతంలో స్కూలింగ్, కాలేజ్ డేస్, జాబ్పై చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన కొంపముంచుతున్నాయట. అందుకే అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుందట. నిన్నటి వరకు ఆయన ఏం చెప్పినా ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హస్తం పెద్దలు ఇప్పుడు రెడ్ సిగ్నల్ వేస్తున్నారట. చూద్దాం చేద్దాం అంటున్నారట. తాజాగా ఢిల్లీ నుంచి పిలుపు ఆయన టీంలో ఉత్కంఠ రేపుతోంది. హైకమాండ్ కంట్రోల్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో సీఎం ఢిల్లీ టూర్ హాట్ టాపిక్గా మారింది. మరోసారి రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లనున్నారు. శనివారం పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు మంత్రివర్గ విస్తరణ అంశంపై అధిష్టానంతో చర్చలు జరిపే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా కేరళం సీఎం అభ్యర్థి ఎంపికపై ఏఐసీసీ సమాలోచనలు చేసింది. ఎట్టకేలకు వీడి సతీషన్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. దీంతో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల నజర్ తెలంగాణపై పడింది. హాఫ్ టర్మ్ పాలన పూర్తవడంతో అటు ప్రభుత్వము ఇటు పార్టీ వ్యవస్థలో మార్పులపై అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్ పర్యటన వేళ హంసే జోడో అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా హస్తం శ్రేణుల్లో అలజడి మొదలైంది. తెలంగాణ రాజకీయాల్లో తెర వెనక ఏదో జరుగుతోందన్న చర్చ మొదలైంది. రేవంత్ ప్రత్యర్థులైతే బడేబాయ్ చోటేబాయ్ అంటూ సెటైర్లు సంధించారు. ఏఐసీసీ పెద్దల్లోనూ అనుమానాలు వ్యక్తమైనట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే దిద్దుబాటు చర్యల కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారనే చర్చ వినిపిస్తోంది. మోదీతో సన్నిహితంగా ఉండటంతో ప్రజల్లో రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి అనేది కొందరి వాదన. అందుకే ఆఖరి నిమిషంలో రేవంత్ నిర్ణయానికి బ్రేకులు పడ్డాయట. కేరళ ముఖ్యమంత్రిగా కేసీ వేణుగోపాల్ కోసం అనుముల రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ తెలంగాణ సీఎం నిర్ణయాన్ని పట్టించుకోకుండా సతీశన్ వైపే ఖర్గే, రాహుల్ మొగ్గు చూపారు. కేరళ ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. సామాజిక సమీకరణల ఆధారంగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్టీలోని లంబాడీ సామాజిక వర్గానికి మంత్రి పదవుల్లో ప్రాధాన్యం కల్పించే దిశగా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అలాగే మంత్రివర్గ ప్రక్షాళన లీకులు మంత్రుల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఎవరిని తప్పిస్తారు, ఎవరికి పదోన్నతి దక్కుతుంది, ఎవరి శాఖలు మారతాయి అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొందరు మంత్రుల పనితీరుపై హస్తిన పెద్దలకు నివేదికలు వెళ్లినట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతౌల్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వొచ్చు అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి వంటి సీనియర్లు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అసలే కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వస్తుండడం, చివరకు విస్తరణ ఊసే లేకుండా ముఖ్యమంత్రి హైదరాబాద్కు తిరిగి రావడం పరిపాటిగా మారిపోయింది. దీంతో రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనపై గంపెడాసలు పెట్టుకున్నారు ఆశావహులు. అయితే కేబినెట్ విస్తరణ తర్వాత తిరుగుబాటు ఎదురైతే పుండు మీద కారం జల్లినట్టు అవుతుంది. ఎందుకంటే హస్తంలో అసమ్మతి మొదలైతే దాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. రైట్, ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, స్టూడియోలో నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కార్తీక్ గారు, అలాగే మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు బీజేపీ నాయకులు కప్పర ప్రసాద్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు సాదిక్ అలీ గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, కార్తీక్ గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తోంది. ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయకపోవడానికి అసలు కారణం ఏంటి? ప్రతిసారి ఢిల్లీ వెళ్తున్న ప్రతిసారి కూడా ఏదో ఒక డెసిషన్తో వస్తారు, ఈ క్యాబినెట్ దీనికి సంబంధించినటువంటివి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత ఆశతో ఎదురు చూస్తారో వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత అంత ఉసూరం అనేటువంటి ఇది కనబడతా ఉంది తెలంగాణలో.
అట్లాంటిది ఏం లేదు మేడం. అంటే నాకు తెలిసి 3 ఖాళీగా ఉన్నట్టున్నాయి. 6 ఖాళీగా ఉంటే 6 3 మనం ఫుల్ఫిల్ చేసినాం. ఇంకా 3 బ్యాలెన్స్ ఉన్నాయి. ఒకటి విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ. ఆ 3 కూడా ఈరోజు సీఎం గారి దగ్గర ఉన్నాయి. అయితే అవి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో సీఎం గారి దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఆ 3 క్లియర్ చేయడానికి పార్టీ కావాల్సినటువంటి అన్ని పద్ధతులను కూడా పాటిస్తుంది. అయితే ఒరిజినల్ కాంగ్రెస్ అని అంటే ఎవరు ఒరిజినల్ కాంగ్రెస్? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒరిజినల్ కాంగ్రెస్ ఎందుకు కాదు? ఈరోజు ఉన్న వాళ్ళందరూ ఎవరు? అందరూ ఎక్కడొక్కడి నుంచి ఉన్న వాళ్ళే కదా, ఎక్కడో చోట వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టిన వాళ్ళే కదా. సో ఈ ఒరిజినల్ కాంగ్రెస్ అని ఎవరైతే మాట్లాడుతున్నారో ముందు మీరు ఉన్న పార్టీలో మీరు ఒరిజినలా కాదు చూసుకోండి. ఇప్పుడు మా కాంగ్రెస్లో మేము ఒరిజినల్ వాళ్ళు ఉంటామా, ఎవరు ఉంటామా అన్నది మేము చూసుకుంటాము. ముందు మీరు ఏ పార్టీలు ఉన్నారో ఆ పార్టీలో మీరు ఒరిజినల్గా కాదా చూసుకోండి ఫస్ట్. మేము మా లైన్లో మా పార్టీ విధానంలో మా పార్టీ లైన్లో డెమోక్రసీగా పనిచేసి పార్టీకి మంచి పేరు తెచ్చి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి పార్టీ పక్షాన ప్రజలకు అవసరమైనప్పుడు వాళ్ళ బాణీని వినిపించే వాళ్ళే మా వాళ్ళు. గంతేగా ఇంకా ఇందులో ఒరిజినల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్. ఇంకా అందులో మళ్ళీ ఈ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ అని మాట్లాడే వాళ్ళందరూ ఏంటంటే రాజకీయ పబ్బం గడుపుకోవాలి. ఎవరిని తిడితే మీడియాలో బతుకుతాము, రేవంత్ రెడ్డి గారిని తిడితేనే మనం మీడియాలో చూపిస్తారు, వేరే వాళ్ళని తిడితే ఎక్కువ చూపెట్టారన్న ఆలోచన ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడతారు. మనోడే కదా అని చెప్పి గతంలో మనోడే కదా అని చెప్పేసి రూమ్లో మాట్లాడిన విషయాలన్నీ కూడా ఆయన చెవులో చెప్తే కోర్టు ఆపరేషన్ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ అంటారా? లేకపోతే బీసీ కదా మన దగ్గర ఉన్నాడు కదా అని చెప్పి పిసిసి అధ్యక్షులుగా 2 సార్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవ్వంగానే ఇంకొక అధ్యక్షుడిని చేస్తే బీసీలు కదా అని పొన్నాల లక్ష్మయ్య గారిని, డి శ్రీనివాస్ గారిని చేస్తే పోయి ప్రత్యర్థి మాటను చేరిన మాట వాస్తవం కదా. పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే 2 సార్లు ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొని వచ్చిన డి శ్రీనివాస్ గారు మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీకి తొలి తెలంగాణ పిసిసి అధ్యక్షులైన పొన్నాల లక్ష్మయ్య గారు ఏం తక్కువ చేసింది పార్టీ వాళ్ళకి? పార్టీయే అధికారంలోకి రాలేదు. ఒకానొక దశలో రాహుల్ గాంధీ గారు ఓడిపోయే పరిస్థితుల్లో పార్టీ దిగజారింది. అట్లాంటప్పుడు నీకు పిసిసి అధ్యక్షుడు ఇస్తే నువ్వు ఈ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నీకు చేతగాక నువ్వు ముందుకు తీసుకెళ్ళలేక పోయి ప్రత్యర్థి మాటను చేరిన వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ అంటారా? పోనీ ఇంకా కూడా వదిలేస్తాం మేడం, పెద్ద మనిషి కదా, 40 సంవత్సరాల బంధం కదా అని చెప్పి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే టికెట్ ఓడిపోతే వెంటనే అరే ఆయన పదవి లేకుండా ఉంటే బాగుండదు, పెద్ద అయినా కనీసం పార్లమెంట్లో అయినా మాట్లాడతాడని చెప్పి ఎంపీ టికెట్ ఇస్తే కేవలము ఆఫ్టర్ ఆల్ ఒక పార్టీ జనరల్ సెక్రటరీ పదవి కోసము పార్టీ మార్చిన ఆయన ఒరిజినల్ కాంగ్రెసా? ఎవరు ఒరిజినల్ కాంగ్రెస్? రాజకీయాల్లో ఈ పార్టీ మార్పులు అనేవి ఇప్పుడు మనం చాలా సాధారణంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎవడైనా ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఈ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ అంటే మంచిగా ఉండదు. ఇక మళ్ళీ మేము మాట్లాడితే ఇట్లా మాట్లాడతారని వాళ్ళు ఏడుస్తారు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పామిది, దీన్ని జాకిలు పెడితే కూడా లేవదు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అన్న టైంలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి ఇది చచ్చిన పాము కాదు, లేచి నిలబడే ప్రజాస్వామ్య పార్టీ అని రుజువు చేసినటువంటి మనిషి ఆయన. అంటే ఆయనే స్వతహాగా నేను స్కూలింగ్ ఇక్కడ చేశా, కాలేజ్ ఇక్కడ చేశా, యూనివర్సిటీలు ఇప్పుడు ఇక్కడ జాబ్ ఇక్కడ చేస్తున్నా, ఇవన్నీ మాట్లాడడం వల్ల కదా ఇంకా వాళ్ళకి అవకాశం. అది ఆయన ఓపెన్గా ఇక్కడ కూడా దాపరికాలు లేకుండా, దొంగతనాలు మాట్లాడకుండా, తెరచాటు రాజకీయాలు చేయకుండా ఓపెన్గా చెప్పిండు, ఎస్ నేను ఏబీపీలో పుట్టిన, అక్కడ కొంత వ్యవహారం నేర్చుకున్నా, తర్వాత టీడీపీలో కొన్ని రోజులు ఉద్యోగం చేసిన, అక్కడ కొంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నా, ఇవన్నీ అయిన తర్వాత నేను నాయకుడిగా పరిపక్వత చెందిన, నాకు అన్ని విషయాలపైన అవగాహన వచ్చిన తర్వాత చిట్ట తెలంగాణ ప్రజలకు సేవ చేయడం కోసము, వారి పక్షాన గొంతుగా బాణిగా వినిపించడం కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి చేరినా అని వారు తన ఎక్స్పీరియన్స్ని చెప్పుకున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పిన వేదిక కోణం ఏంటి? కష్టపడి నిబద్ధతతో పని చేస్తే ఎవరైనా ఉన్నత స్థానాలకు ఎదగలరు అన్న కాంటెక్స్ట్లో ఆయన విద్యార్థులను తర్వాత నూతనంగా ఉద్యోగాలకు వచ్చేటువంటి వాళ్ళను ఉద్దేశించి మీరు కష్టపడి చిత్తశుద్ధితో పనిచేయండి, ఖచ్చితంగా మీ కష్టము మీ శ్రమ ప్రకృతి మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు తీసుకెళ్తుంది అన్న కాంటెస్ట్లో, అంటే వేరే వాళ్లకు అంటే తన ముందున్నటువంటి జనరేషన్స్కి ఒక ఇన్స్పిరేషన్గా మాట్లాడితే దాంట్లో నుంచి కూడా ఇక ఆయన బీజేపీలు ఉన్నా అన్నాడు, టీడీపీలు ఉన్నా అన్నాడు. అంటే నీకెందుకు పోయి టీడీపీలు ఉంటేంది, బీజేపీలు ఉంటేంది, మా కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాక మేము ఆయన పిసిసి ప్రెసిడెంట్ చేసినాము. వేరే ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెసా ఖట్టర్ కాంగ్రెసా కాదా ఇవన్నీ వీటిలో మీమాంసలో ఉంటే ఇప్పుడు మోదీ తెలంగాణకు వచ్చి హంసే జోడో అనడము ఇంకా పెద్ద వివాదం. ఇప్పుడు హంసే జోడో అని ఎవరిని అన్నారు? రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అన్నారు. ఇదే మాట ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ఎందుకు అనలేదు? ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇంట్లో ఉన్నాడు.
ఈజ్ ఆల్రెడీ ఆయనతో జోడు అయి ఉన్నాడు కాబట్టి కలిసి ఇప్పుడు నడుస్తున్నారు. అంతే ఇప్పుడు నేను ఉన్నా మేడం, నేను వచ్చిన స్టూడియోలోకి వచ్చిన కూర్చున్నా, మీరు రండి కూర్చోండి అని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పారు కదా, నేను డోర్ బయట ఉంటే రండి లోపలికి అని అంటారు. సో సింపుల్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన తెలంగాణ ప్రజలు కూడా ఏంది అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన మిమ్మల్ని రమ్మని పిలిచినట్టే ఒప్పుకుంటున్నారుగా. ఆయన ఒప్పుకునేది ఏంది, ఆయన ఓపెన్ గా పిలిచిండు కానీ ఆయన వాళ్ళు అలా అనట్లేదు కదా, మీరు అంటే అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడానికి మాతో కలిసి నడవండి అని అన్న అభివృద్ధి అని ఎక్కడ పదం చెప్పలేదు మోదీ గారు. కాంటెక్స్ట్ లో అన్నారు అని కదా బీజేపీ. కాంటెక్స్ట్ లో అన్నారు కదా, అంటే మీతో జత కట్టడం అంటే ఏం చేయాలి. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీరు ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని కనీసం లెక్క చేయలేదు, మేము ప్రతిసారి మీరు వచ్చిన ప్రతిసారి ఎయిర్పోర్ట్కి వస్తున్నాం, మీకు బొకే ఇస్తున్నాం, మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము, మీకు కావాల్సిన ఆతిథ్యము అతిథి మర్యాదలు అన్నీ చేస్తున్నాం కదా, ఇంకేం కావాలి. మీరు ఢిల్లీలో ఉంటే మీరు ఢిల్లీకి వచ్చి కలుస్తున్నాం కదా, ఇంకేం కావాలి. మీతో జోడో అంటే ఇంకేం చేయాలి. మిగిలింది ఒకటే, మీ పార్టీ కండువా కప్పుకోవడం ఒకటే మిగిలింది, ఇంకా గదేనా మీరు అడిగింది అని మేము ప్రశ్నగా అడుగుతున్నాం. అంటే అక్కడ ముందు మనకు కనబడట్లేదు కానీ వెనకాల జరిగేది అదే, వాళ్ళిద్దరూ కలిసిపోయారు, అది అండర్స్టాండింగ్ ఉంది, అది అన్రిటర్న్ నేను అదే అండర్స్టాండింగ్, అన్రిటర్న్ అండర్స్టాండింగ్ ఉంది. నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు అన్రిటర్న్ అండర్స్టాండింగ్ అంటే ఈయన మళ్ళా ప్రత్యేకంగా మీడియా వేదికలు ఉన్నాయని తెలిసి అంతమంది ప్రజల ముందర మేరేసే జోడో అని రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఆల్రెడీ ఆయనతో ఉన్నప్పుడు, ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు వచ్చి ఏమన్నారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఢిల్లీకి వచ్చిండు, నా కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికే నా కాళ్ళు పట్టుకొని మాట్లాడిండు అన్న కాంటెస్ట్లా మాట్లాడిపోతే ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ లేదు, తప్పు, మోదీ గారు ఈ మాట తప్పు మాట్లాడుతున్నారని వాళ్ళు ఖండించలేదు. ఈరోజు అంతా సవ్యంగా ఉండి అంత ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంటే మోదీ గారు ఇంత పెద్ద వేదిక పైన 4 కోట్ల ప్రజలు దేశవ్యాప్తంగా చూస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిని వచ్చి మేరేసే జోడో అని చెప్పి వెల్కమ్ చేయాల్సిన అవసరమే లేకుండే. అంటే వాళ్ళకి ఏమన్నా నాయకులు తక్కువ ఉన్నారా? గదే మరి ఇప్పుడు వాళ్ళకి తక్కువ ఉన్నారని అడుగుతున్నారా? వాళ్ళకి బీజేపీలో నాయకులు లేరనే కదా. ఇప్పుడు ఆయనకు కూడా ఒక విషయం అర్థమైంది, అమిత్ షా గారికి నరేంద్ర మోడీ గారికి ఒక విషయం అయింది, ఏం చేసినా రేవంత్ రెడ్డి గారు ఉన్నంత కాలము కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే నాయకుడిగా కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఒక రేవంత్ రెడ్డి గారిని తప్పించాలి ఇక్కడ అని వారికి కూడా అర్థమైంది. బీజేపీలో ఇంత పెద్ద నాయకులు ఎవరు లేరు, ఎవరున్న ఫోటోషూట్లు మేము వచ్చినప్పుడు కిరాయి మనుషులను చూపించి మమ్మల్ని ఉబ్బి తప్పింపజేస్తున్నారు, అంతేగాని ఇక్కడ క్షేత్రస్థాయిలో వీళ్ళకి అంత సీన్ లేదని వాళ్ళకు కూడా అర్థమైంది. అందుకోసం అండి నయానో భయానో బతిమలాడమో బెదిరియడమో ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫల ప్రయత్నాలే అవుతాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అనేట ఆయన పోలీసులకు విచారణలకు భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఒక రకంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మెచ్చుకోవచ్చు మేడం. ఎందుకు చెప్పాలన్నా, దేంట్లోనే తెలంగాణ టాప్ టార్చర్ చూపించడంలా మోదీ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముందర ఎందుకు పనికిరారు టార్చర్ చూపించడంలా. సో చూడాల్సిన టార్చర్ మొత్తం కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దయ వల్ల ఆ ఎక్స్పీరియన్స్ను కూడా రేవంత్ రెడ్డి గారు తెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవ్వరు లేని సమయాన కేవలం తన కూతురు ఒక్కతే ఉన్నప్పుడు మీరు ఈడీని పంపించారు, ఏసీబీని పంపించారు, ఐటీని పంపించారు, 3 డిపార్ట్మెంట్లను ఒకేసారి పంపించి ఇల్లంతా సోదా చేసి పేపర్లు కిచెన్ బెడ్రూమ్ అంతా ఏకిపారేసి లాస్ట్కి మీరేమన్నారు, సారీ సార్ ఇట్స్ అన్ రాంగ్ ఇన్ఫర్మేషన్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి సంతకం పెట్టి వెళ్ళిపోయారు. ఇంకేం కావాలి? అందుకేనా మధ్యలో బీఆర్ఎస్ నేతల ఇళ్ల పైన కూడా మీరు అలాగే చేయించారని? మేము ఎవ్వరు ఇండ్ల మీదకి పోయి వాళ్ళ ఇండ్లలో ఉంటే వాళ్ళని ఎత్తుకొచ్చి అట్లా మేము ఎప్పుడు చేయలే. చట్ట ప్రకారము ఏం చేయాలో గదే చేస్తాం. సో లాస్ట్కి మీరు 72 గంటల ముందు అభ్యర్థిని ఎత్తుకపోయినా కూడా మేము భయపడలేదు. సో ఇట్లాంటి బెదిరింపులకు మేము భయపడేది లేదు, ఇట్లాంటి ప్రలోభాలకు మేము లొంగేది కూడా లేదు. రైట్ కార్తిక్, ఎస్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఈ 3 మంత్రి పదవులు రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నారు, దీనికి ఎక్స్పాన్షన్ ఉంటుందా, ఎప్పుడు ఉంటుంది అనేది సరే మళ్ళీ మీకు టైం ఇస్తాను, అప్పుడు మళ్ళీ దీని గురించి మాట్లాడు. రైట్, బీజేపీ నాయకులు కప్పర్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, ప్రధాని తెలంగాణ హైదరాబాద్ సభలో మాట్లాడుతూ హంసే జోడో అని రేవంత్ రెడ్డిని పిలుపు ఇవ్వడం వెనకాల ఆంతర్యం ఏంటి? అంటే ఇది బీజేపీ నేతలు చెప్తున్నట్టుగా కేవలం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అనేటువంటి పిలుపు మాత్రమేనా, లేక భవిష్యత్తులో తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణలకు ఏమన్నా సంకేతమా? నమస్కారం అండి, మీకు ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. మనము అది రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదండి, దాని మీద మోదీ గారు నన్ను అభివృద్ధిలో భాగస్వామ్యం కమ్మన్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మరి కాంగ్రెస్ మిత్రుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలే. కానీ రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు కాదు మనకు డెవలప్మెంట్ గురించి మాట్లాడదామని చెప్పి మొదలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆ మీటింగ్ లో చెప్తే ప్రధానమంత్రి గారు కూడా రాజకీయాలు మాట్లాడట్లేదు, రాజకీయాల్ని పక్కన పెడదాం, అభివృద్ధి గురించే మాట్లాడదామని చెప్పి ప్రధానమంత్రి కూడా మాట్లాడి మేరేసే జోడో అనేది
రాజకీయాలు పక్కన పెడదాం అన్న తర్వాత అన్నటువంటి మాట. మీరు కావాలంటే ఆ క్లిప్ ఒకసారి వేయండి, స్పష్టంగా అర్థమైంది. అర్థమైనప్పుడు ఆయన అన్నది ఏంటంటే గత 10 సంవత్సరాలలో కలిసి రాలేదు, దానివల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇక్కడ అమలు కాలేదు, దానివల్ల రాష్ట్రం కొంత వెనుకబడ్డట్టుగా కనబడతా ఉంది. ముఖ్యమంత్రిగా మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటారు, మీ ఆశలు నెరవేరాలంటే, మీ లక్ష్యం సాధించాలంటే కేంద్రంతో కలిసి పనిచేయండి, మా పథకాలను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయండి, దానివల్ల నిధులు కూడా ఎక్కువ వస్తే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పినటువంటి మాట స్పష్టంగా చెప్పిండు ఆయన. దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా మీడియాకు స్పష్టంగా అర్థం చేసే విధంగా చెప్పిండు ఆయన. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన ఇలా రాజకీయాలకు సంబంధం లేదు, ముఖ్యమంత్రి గారిని ప్రధానమంత్రి గారి మధ్యన జరిగినటువంటి సంభాషణ అభివృద్ధికి సంబంధించిందని చెప్పిండు. ఇంకొకటి, ఎప్పుడు కూడా రాజకీయాలు అన్నది ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటే అక్కడ రాహుల్ గాంధీ గారు లేకపోతే మా నితిన్ నబీన్ గారు మాట్లాడుకుంటారు, లేదంటే ఇక్కడ రామచంద్రరావు గారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వీళ్ళు మాట్లాడితే రాజకీయ పార్టీలు మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి మాట్లాడితే 2 ప్రభుత్వాలు మాట్లాడారు. దీంట్లో మనం అపార్థం చేసుకుని కోడిగుడ్డు మీద ఈగలు బీకాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి, తర్వాత ఈ అభివృద్ధి అన్నది ఎట్లా ఎందుకు అంటే ఆయన గుజరాత్ మోడల్ ను తీసుకొని, గుజరాత్ కు గతంలో మా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఏ రకంగా మీకు సహకారం చేసినప్పుడు మీరు ముఖ్యమంత్రి, ఈసారి నాకు కూడా అట్లా సహకారం చేయండి, నేను కూడా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నా అని చెప్పి చాలా బోల్డ్ మైండ్ తోటి రేవంత్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టినట్టుగా ఆయన అక్కడ మాట్లాడితే, సేమ్ అంతే మైండ్ తోటి అంతే బోల్డ్ గా ప్రధానమంత్రి గారు కూడా సమాధానం చెప్పారు. నీకు నేను అప్పుడు ఇచ్చినటువంటి నిధులే ఇస్తే సగమే వస్తాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ నిధులు ఇస్తున్నాం, మేము డబుల్ నిధులు ఇస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చాలా కృషి జరుగుతుంది, ఇంకా జరగాలి, మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చాలంటే మీరు కలిసి పనిచేద్దాం అనేటువంటి మాట మాట్లాడారు. దీనికి రాజకీయాలను ఆపాదించాల్సిన అవసరం లేదు. ఇటు ప్రధానమంత్రి గారు చెప్పిండ్రు, అటు ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేసింది. అంటే రాష్ట్రంలో నాయకత్వం పైన నమ్మకం లేక పక్క పార్టీల నుంచి పిలుపులిస్తున్నారు అనేది కదా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నేను అదే చెప్తా ఉన్నా కదండి, పక్క పార్టీల నుంచి పిలుపునిస్తే రారు. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకుడు, రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీలో ముఖ్యమంత్రిని తీసుకొని నా పార్టీలోకి రా అని చెప్పి ఎవరైనా అంటారా? రేవంత్ రెడ్డి గారి మీద ఎవరికైనా వ్యతిరేకత ఉంటే, ఎవరైనా రేవంత్ రెడ్డి గారిని దించాలనే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఇంకా అసమ్మతి నాయకులు బోలెడు మంది ఉన్నారు, ఇంకెవరన్నా మాట్లాడతారు. కానీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతుంటే నువ్వు ఆ ప్రభుత్వాన్ని వదిలేసి మాత్రం రా అంటే అది అనడం ఉండదు, మాట్లాడే వాళ్ళకి ఇంగితం లేనట్టుగా అర్థం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. రెండోది, ఒకటే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, చాలా కార్యకర్తల్ని జనంలోకి పోతా ఉన్నాం, కార్యకర్తల దగ్గర పోతా ఉన్నాం. మా ప్రయత్నం, మా ఫలితాలు మాకు వస్తా ఉన్నాయి. 8 మంది ఎంపీలను గెలిచినాం, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు. రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము, అంతే తప్ప మా పార్టీ బలోపేతం ఎట్లా చేసుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రయత్నం చేస్తాం. మాది అప్పుడు గాలివాటంగా వచ్చేటువంటి గెలుపు కాదు, గాలివాటంగా పోయేటువంటి అది పార్టీ కూడా కాదు మాది. మేము గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు వస్తున్నటువంటి క్రమం. కాబట్టి దీంట్లో ఎవరో వస్తే పార్టీ పైకి పోతుంది, ఎవరో రాకపోతే పార్టీ కిందికి పోతుంది అనేటువంటి మాటలు ఏం లేవు. అదొకటి స్పష్టంగా ఎవరైనా గతంలో కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ గారు గజ్వల్ కు ప్రధానమంత్రి గారిని పిలిచి మీ అంత గొప్ప నాయకుడు లేరు, మీ అంత నీతివంతుడు లేడు, ఈ ప్రపంచానికి మీరే దిక్సూచి మీరే నాయకుడు అని చెప్పిండు. చెప్తే కేసీఆర్ గారు వచ్చి బీజేపీలో చేరినట్ట కాదు కదా. కేసీఆర్ గారు చెప్పినటువంటి సందర్భం, మోదీ గారు చెప్పినటువంటి సందర్భం, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి మాట్లాడుతున్నటువంటి సందర్భం మీద తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండు, మా రాష్ట్రం అభివృద్ధి కోసం మాకు ఇన్ని నిధులు కావాలి, మాకు ఈ రకమైనటువంటి వ్యవహారం ఉంది, ఇన్ని ఫైల్స్ ఆగి ఉన్నాయి, కాబట్టి వాటిని పరిష్కరించండి, వాటిని చూడండి అని చెప్తే అంతే సానుకూలంగా మా ప్రధానమంత్రి స్పందించిండు తప్ప ఏదో ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నారు కదా వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక చిచ్చు పెట్టి అభివృద్ధి జరగకుండా చూడాలనేటువంటి ప్రయత్నం సరికాదు. గతంలో ముఖ్యమంత్రి గారు అవమానపరిచారు, ప్రధానమంత్రి సమావేశాలకు పోలేదు, అక్కడికి చాలా రకాలుగా కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి నిధులను వాడుకోలేదు, ఇచ్చినటువంటి నిధులు ఎరిక్కిపోయినాయి, రకరకాల అంశాలు గతంలో ఉన్నాయి. అవన్నీ ఏమి లేకుండా సానుకూలంగా చేసుకుందాం, ప్రయత్నం చేద్దాం, ఇద్దరం కలిసి అభివృద్ధి చేద్దాం అనేటువంటి మాటలు తప్ప మరొకటి కాదని స్పష్టంగా అటు ముఖ్యమంత్రి ఇటు ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం చేసి చెప్పింది. ఇద్దరు కలిసి అభివృద్ధి చేద్దాము అని అనుకుని దాన్ని కూడా ఇటు బీఆర్ఎస్ బడేబాయ్ చోటేబాయ్ అని కూడా విమర్శిస్తా ఉన్నారు. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మీరు స్పష్టంగా చూడండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మొదలు మాట్లాడుకుంటూ రాజకీయాల్ని పక్కన పెడదాం అని అంటే, రేవంతంజీ మీరు చెప్పినట్టుగా రాజకీయాల్ని పక్కన పెడదాం అని చెప్పి ప్రధానమంత్రి గారి నోటి నుంచి వచ్చినటువంటి మొదటి మాట. రాజకీయాల్ని పక్కన పెడదాం, పక్కన పెట్టిన తర్వాత మీరు అన్నట్టు గుజరాత్ కి ఇచ్చినటువంటి నిధులు నేను ఇస్తా, కానీ అలా ఇవ్వడం వల్ల సగమే, ఇప్పుడు వచ్చినటువంటి నిధులలో సగమే వస్తాయి,
కాబట్టి అవన్నీ పక్కన పెడదాం, మనం కలుద్దాం, అభివృద్ధిలో కలుద్దాం, కలిస్తే ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి, అంతకంటే డబుల్ నిధులు వస్తాయి. కాబట్టి ఈ పథకాల ఇంప్లిమెంటేషన్ అనేది చేయిద్దామని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకేటువంటి ప్రయత్నం చేస్తే దానికి ఎవరేం చెప్పలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటుందంటే బీఆర్ఎస్ పనే అది. రాజకీయంగా విమర్శించాలి కదండి ఏ పార్టీ అని. ఇప్పుడు మేమైనా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా రాజకీయమైన విమర్శన చేయడం సహజం. ప్రజలు వాటిని ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారు దాని మీద ఆలోచన చేయాలి. ప్రజలు ఎవరు ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని, ప్రధానమంత్రి గారు మాట్లాడిన దాన్ని ప్రజలు ఎవరు పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు. అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని కరెక్ట్ కదా అని చెప్పి అనుకుంటా ఉన్నారు తప్ప మరొకటి కాదు. రాజకీయ పార్టీ రాజకీయం చేస్తే ప్రజలకు పోతే ప్రజలు ఎవరి మాటలు విశ్వసిస్తున్నారని తెలుస్తుంది. ఓకే, సతీష్ గారితో మాట్లాడదాం. సతీష్ గారు, సీఎం రేవంత్, పిఎం మోదీ కలవడం అనేది అంటే ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే గతంలో ముఖ్యమంత్రి లాగా దీన్ని తిరస్కరించకుండా ఈ ప్రోటోకాల్ను ఆయన వెళ్ళి కలవడము, ఆ మీటింగ్లో పాల్గొనడం అనే దాన్ని మీరు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, ఎందుకు ఇంత విమర్శ చేస్తున్నారు? వాళ్ళిద్దరి మధ్య ఏదో చీకటి ఒప్పందం ఉంది, అందుకోసమనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు మోదీ ఆన్ ద స్టేజ్ అని చెప్పేసి ఎందుకు విమర్శిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ? ఖచ్చితంగా అండి, చీకటి ఒప్పందం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు బడేబాయ్ చోటబాయ్ అని అది ఊరికే అనట్లేదు కదా, మేమే కాదు కదా, మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. అదే కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట చెప్పారు సతీష్, ఇప్పుడు ఇంట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఇంట్లోకి రా అని పిలవరు కదా, మీరు ఆల్రెడీ బీజేపీతో కలుసున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకించి హంసే జోడో అని చెప్పి అనలేదు అని అంటున్నారు. ఆ రోజు అదే ఒప్పందమా మరి అప్పట్లో? రోజా గారు, ఒక విషయం మీరు గమనించాలి, మీ పక్కనున్న మిత్రులు కాంగ్రెస్ నాయకులు అనే విషయమే రెండు మాటలు మాట్లాడారు మీ పక్క నుండి ఇప్పుడే ఇంతకుముందే. ఒకటి, అందులోనే ఉన్నారు కేసీఆర్ కాబట్టి హంసే జోడో అనలేదన్నారు. రెండు, ఎప్పుడు వచ్చినా మోదీ గారిని పట్టించుకోలేదు, మేము పుష్పగుచ్చాలు ఇచ్చాం, బొకేలు ఇచ్చాం, సాల్వాలు కప్పినాం, ఆయన అయితే ఇవ్వలేదు అన్నారు. దానికి అర్థమైందండి రోజా గారు, మేము పట్టించుకోలేదంటే అర్థమైందండి. ఇలా చిల్లిగా అవ్వకపోయినా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఫ్లైఓవర్లు కానీ, పథకాలు కానీ అద్భుతంగా తెలంగాణ ప్రజలకు అందేష్టం. ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వాలని చెప్పేసి మేము అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. బట్ స్టిల్ మీరు ఇవ్వకపోయినా పర్లేదు, తెలంగాణ బాగు కోసం మేము పనిచేస్తామని చెప్పి పనిచేసిన రోజులు ఉన్నాయి కదా కేసీఆర్ గారికి. ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డి గారు చేయలేకపోతా ఉన్నారు? ఖమ్మంలో వరద బాధలు వచ్చినప్పుడు కూడా నేను పోతున్నా అని బండి సంజయ్ గారు హెలికాప్టర్ వేసుకుని రైని పోయిండు, ఢిల్లీకి పోయారు. ఢిల్లీకి పోయి నేను నిధులు తీసుకొస్తాం, తోక తీసుకొస్తాం అని చెప్పి ఇప్పుడు 70-80 సార్లు ఢిల్లీకి పోయిండు. ఏదైనా 70 రూపాయలన్నా 70,000 కోట్లన్నా ఏమైనా తీసుకొచ్చిరండి? ఒక చిల్లి కావా తీసుకొచ్చింది లేదు, ఇలా రాష్ట్రానికి పెట్టింది లేదు. వీళ్ళు ప్రేమలు, ఈ కపట ప్రేమలు ఎవరి మీద? వాళ్ళ స్వలాభాల కోసం మాట్లాడుకున్న సందర్భాలు తప్ప కానీ రాష్ట్ర ప్రయోజనం కోసం ఏం మాట్లాడారంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ఈ ముఖ్యమంత్రి గారు పోయి ఏం తీసుకొచ్చారు, తెలంగాణకి ఏమైనా ప్రాజెక్టులు తీసుకొచ్చారా, ఏమైనా నిధులు తీసుకురాగలరా, ఏమైనా ఉద్యోగాలు తీసుకురాగలరా, స్పెషల్ స్టేటస్ ఏమైనా తీసుకురావాలా, స్పెషల్ ఫండ్ ఏమైనా తీసుకురాగలిగారా? ఏం తీసుకురాలేదు కదా. కానీ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో మొన్న మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు కదా, ఏమి ఇస్తున్నాము అనేది చాలా క్లియర్ గా చెప్పారు. మోడీ గారు రాష్ట్రానికి వచ్చింది, రోజా గారు మోడీ గారు రాష్ట్రానికి వచ్చింది అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారు కలవడానికి, చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ కలవడానికి వచ్చింది తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏం ఉపయోగపడేది ఏం లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. రెండోది, మోడీ గారు హంసే జోడో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఎందుకంటారంటే ఆయన మనసులో ఉద్దేశం వేరే అయి ఉంటుంది మోడీ గారికి. ఏంటంటే అరే ఎట్లా నాయన నువ్వు గుల మీద గోపురాల మీద ఓట్లేసినావు, ప్రజలందరూ నిన్ను విభత్సంగా వ్యతిరేకత ఉంది, నీకు మళ్ళీ ఎవరో ఓటేసే పరిస్థితి లేదు, నిన్ను నమ్మే పరిస్థితి అసలు లేనే లేదు, నీకు ఈ కాంగ్రెస్ లో లైఫ్ ఉంటుందో లేదో, ఈ 4 రోజులు అయితే అసలు కాంగ్రెస్ వాళ్ళు అందరు కలిసి మరి నిన్ను తరిమి కొట్టే పరిస్థితి ఉంది, ఉన్న 10 పోతే మరి ఏడబత్తావు ఎట్లా బతావు, మా నాన్నకి అతనని నేను 10 ఇస్తే ఇంత ఆదుకుంటా రా మరి అని చెప్పి హంస చూడ అన్న పరిస్థితి తప్ప వేరే ఏం లేదు. అంత సీన్ కూడా ఏం లేదండి. చాలా మంది ముఖ్యమంత్రులు చూసినాం అండి, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం, స్వర్గీయులు రోషయ్య గారిని చూసినాం, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హడావిడి పదవులు పోయిన తర్వాత ఎట్లున్నారో కాంగ్రెస్ లో పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. రేపు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే పరిస్థితి వస్తుంది. సో ఇది రెండోది, ఎంత నీచ సంస్కృతిలో తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇలా బండి సంజయ్ కుమార్ గారి కుమారుడి ఇష్యూను డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గారికి మళ్ళా నోటీసులు జారీ చేయడం, జూలై 31న మళ్ళీ ఆయనని మళ్ళీ ఏసీబీ కోర్టుకు రావాలని పిలిపించే ప్రయత్నాలు చేయడం ముఖ్యమంత్రి గారికి ఇది డైవర్షన్ అని చెప్పి తెలంగాణ పిల్లలు అడుగుతాం. బండి సంజయ్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ ఈ ఫార్ములాకి నోటీసులు ఇవ్వడానికి ఏమిటి సంబంధం? సమాధానం చెప్పలేక ఎటో పోతే మీరు అడిగిన వినండి.
అరే వినండి అన్న, లేదు, అదే అరే ఒక చెప్పండి. చిన్న ఆడపిల్ల మీద ఒక్క నిమిషం. 17 ఏళ్ళ ఆడపిల్ల మీద వినండి అన్న, మీరు అరే, బీజేపీ ఒక్క నిమిషం. సతీష్, సతీష్, ఒక్క నిమిషం. కనీసం నేను అంటే సతీష్. మాట్లాడేటప్పుడు వినాలి ఫస్ట్ మీరు. రోజా గారు వినాలి ఫస్ట్ మీరు. సతీష్, మీరు సతీష్, ఒక్క నిమిషం ఆగండి. ధర్మం అంటారు, ధర్మాన్ని తెలుసుకోవాలని వినాలి ఫస్ట్. మీరు అడిగిన క్వశ్చన్ ఏదైనా మాట్లాడే సందర్భం ఏంటి? సతీష్ ఒక్క నిమిషం వినండి. వినాలి ఫస్ట్ మీరు. నేను మీ క్వశ్చన్ వేయలేదు ఫస్ట్ వినాలి. మీ క్వశ్చన్ వేయలేదు, మీకు వినాలి ఫస్ట్. మీతో నాకు సంబంధం లేదు. యా ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఒక్క నిమిషం. యా వినాలి మీరు ఫస్ట్. ప్రసాద్ అరే, ఏంటండి ఇది? ఇదేంటండి నా యా ప్రసాద్ గారు ఒక్క నిమిషం. లేదంటే అదే డిస్కషన్ పెట్టండి, మీరు మాట్లాడండి. యా. ఇయ్యాల ఒక 17 ఏళ్ల బాలికపై నేను అతి దారుణంగా ప్రవర్తించిన బండి సంజయ్ కుమారుడు ఈరోజు నీతి తక్కువ విలువలు లేని రాజకీయాలు చేస్తున్న ఈ బండి సంజయ్ సతీష్, సతీష్ గారు కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. దయచేసి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. సతీష్, సతీష్ నిన్ను అడిగిన క్వశ్చన్ నువ్వు మాట్లాడే సమాధానం ఇది. నిన్ను అడిగిన క్వశ్చన్ సమాధానం యా. మీరు ఫస్ట్ వినండి. నేను మీరు సంజయ్ విషయం కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు సమాధానం చెప్పండి అంతే. నువ్వు క్వశ్చన్ ఫస్ట్ విను బ్రదర్, ఫస్ట్ విను. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను గమ్మునున్నా. నేను మాట్లాడే వరకు సమయం ఇవ్వండి. నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడే టైం ఉంది కదా. సబ్జెక్ట్ అరే మీరు ప్రశ్నించండి తర్వాత. అరే నేను మాట్లాడే వరకు టైం ఇవ్వండి. నేను మాట్లాడే వరకు యా time యా ఒక్క ఇవ్వండి. నిమిషం, ఒక్క నిమిషం. ప్రసాద్ గారు మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, నేను అడుగుతాను. యా సతీష్, సతీష్ గారు మనం మాట్లాడుతోంది ఇంకా మూడు పదవులు స్టిల్ సీఎం దగ్గరే ఉన్నాయి. దాంతో దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఆ రంగాలకు సంబంధించిన ఆ శాఖలకు సంబంధించినటువంటివి. వినండి యా రోజా గారు ఇలా ఆ పదవికి సంబంధించే మాట్లాడుతున్నారు. రోజా గారు ఇలా హోంమంత్రి పదవిలో ఉన్నది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రోజా గారు సో ఒక హోంమంత్రి పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా లా అండ్ ఆర్డర్ ఎక్కడ తీసుకెళ్తానో ఆయన చేతిలో పెట్టుకుని, ఆయన గుప్పట్లో పెట్టుకుని రాష్ట్ర రాజకీయాలను ఆగం చేస్తూ, ప్రతిపక్షాల మీద కుట్రలు చేస్తూ, ప్రశ్నించే వాళ్ళని జైలు గొంతు నొక్కుతూ, జైలుకు పంపించే వాతావరణం చేస్తూ ఇలా బండి సంజయ్ కుమార్ కాపాడడానికే కేవలం ఫార్ములా ఈ కేసు ముందు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి దయచేసి. వన్ సెకండ్. దయచేసి ఒక్క నిమిషం సతీష్ గారు దయచేసి సబ్జెక్టు మాట్లాడండి, డీవియేట్ అవ్వకండి. రైట్ కార్తీక్, సీఎం దగ్గర ఉన్నటువంటి 3 శాఖలు, హోమ్, ఇటు విద్య అండ్ మున్సిపల్ శాఖలు ఆయన దగ్గరే ఎంతకాలం పెట్టుకుంటారు? 2.5 ఏళ్ళు గడుస్తూ ఉంది కదా. దీన్ని ఎందుకు క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి వెళ్ళట్లేదు? 3 పదవులకి 30 మంది పోటీలో ఉన్నారు. ఈ 3 పదవుల్ని కనుక ముగ్గురికి అందిస్తే మిగతా వాళ్ళందరూ కూడా అసంతృప్తి ఎక్కువైపోయి పార్టీలు మారేటువంటి అవకాశం ఉందనేటువంటి భయం ఉందా ఏమన్నా? మేడం అట్లా ఏం లేదు. అంటే ఎవరి కోసం భయం అని కాదు. అయితే 3 పదవులు ముగ్గురికి ఇస్తే 3 మంత్రులు అవుతారు. అయ్యకపోతే కొంత అసంతృప్తి ఉంటుంది, అది వాస్తవమే. అయితే అసంతృప్తులను ఎట్లా కన్విన్స్ చేయాలనేది మా పార్టీ మేము చూసుకుంటాం, అది ఇంటర్నల్గా. అయితే 3 శాఖలు వారి దగ్గర పెట్టుకోవడానికి ప్రధానమైన అంశం ఏంటంటే మేడం, ఈరోజు విద్యాశాఖ వారి దగ్గర పెట్టుకోవడానికి మేజర్గా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్ని నియోజకవర్గాలు కూడా దాదాపు 19 నియోజకవర్గాలకు ఫండ్స్ రిలీజ్ చేసి పనులు స్టార్ట్ అయినాయి. తర్వాత స్కిల్ యూనివర్సిటీ, తర్వాత పోలీస్ వాళ్ళ
పిల్లల కోసము ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయము. దీని అంతటితో పాటు ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో కూడా ఇంటర్ విధానం, ఇంటర్ కాలేజెస్ అంటే ఒక పెద్ద మాఫియాలాగా తయారైపోయింది. అది మనం అండర్ వరల్డ్ మాఫియా తర్వాత ఈ వేరే మాఫియాల కన్నా ఈ ఇంటర్ మాఫియా అనేది అతి చెడ్డ ఘోరంగా అయిపోయింది. వాడు ఒక్క కాలేజీకి పర్మిషన్ తీసుకుంటాడు, 30 కాలేజీలు పెడతాడు, ఒక అపార్ట్మెంట్ తీసుకుంటాడు, ఇది కాలేజ్ అంటాడు. పిల్లలను పూర్తిగా ఒత్తిడిలో ముంచేసి చదువు కన్నా వాళ్ళు జైల్లో బతుకుతున్నామనే ఫీలింగ్ ఎక్కువ ఉంది. సో విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాంట్లో ప్రధానంగా కొన్ని మార్పులు తేవాలి. ముఖ్యంగా ఈ ఇంటర్ విద్యా సంస్థల్ని స్కూలింగ్తో పాటు 12th వరకు చేయాలన్న ఒక ఆలోచన ఉంది. ఇది అతిపెద్ద అంశం. సో దీనికోసం అంటే నేను అనుకుంటున్నా, సో దీనికోసము ముఖ్యమంత్రి గారి దగ్గర అంటే ఈ శాఖ వేరే వారి దగ్గర ఉంటే చేయలేరంటే చేయొచ్చు, బట్ దీనిపైన ఒక నాలెడ్జ్ ఉంది, ఒక విజన్ ఉంది, ఎట్లా చేయాలని ఒక అవగాహన ఉంది, ఆయనకు ఒక దీనిపైన ఒక లైన్ ఉంది. సో ఎవరి లైన్ వాళ్ళ దగ్గర ఉంటే ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు ఆయన దగ్గర ఇప్పుడు మీకున్న లైన్ని నాకు చెప్తే నేను సగం విని సగం అర్థం చేసుకోవచ్చు, మిగతా నేను ఇంకో సగం ఆలోచన చేయొచ్చు. సో అట్లా కాకుండా ఆయన దగ్గరే ఉందంటే దాన్ని ఒక విధానంలోకి తీసుకురావాలన్నది ప్రప్రథమంగా ఒక ఆలోచన. హోమ్ ఎందుకు పెట్టుకున్నాడంటే మేజర్గా డ్రగ్స్ మేడం. ఈ రాష్ట్రంలో ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీల అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైట్ ఛాలెంజ్ చేసి మరో ఇద్దరిని వచ్చి ఆ ఛాలెంజ్ను స్వీకరించామంటే ఆ రోజు రాష్ట్ర శాఖ మంత్రిగా యువతకు నేనే ఆదర్శము, ఐటీ మొత్తానికి నేనే ఇట్లా మొత్తం బాటలు వేస్తున్నా, నేను పెద్ద విద్యావంతుడిని సూట్లు వేసుకొని పెద్ద పెద్ద ఫోటోలు దిగి వచ్చిన ఆయన ఆ వైట్ ఛాలెంజ్ కోసం మాట్లాడుతుంటే కోర్టుకు పోయి నన్ను ఈ వైట్ ఛాలెంజ్కి పిలవద్దని కోర్టు దగ్గర స్టే తెచ్చుకున్నాడు. సో ఇట్లాంటి వ్యవస్థల ఈరోజు గతంలో డ్రగ్స్ ఏడంటాడో దొరుకుతుండే మన దగ్గర. మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా చాలా ఈజీగా దొరికే నేతృత్వంలో ఈరోజు డ్రగ్స్ ఎవడన్నా మాట్లాడాలంటే భయపడుతున్నాడు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో డ్రగ్స్ అక్కడ ఇక్కడ దొరికిన వాళ్ళు ఎవరు? చిన్న చితుకోలు కూడా కాదు. ఈరోజు హోంశాఖ ఆయన చేతిలో ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా పనిచేసిన వాడిని సైతము ఎక్కడ కూడా ఏ ఇన్ఫ్లుయెన్స్కి లొంగకుండా తీసుకుపోయి చట్టానికి అప్పబెడితే చట్టం బెయిల్ ఇచ్చింది. దానికి రేవంత్ రెడ్డి గారు మీరు నేను ఎవరం ఏం చేయగలిగేది ఏం లేదు. బహుశా కోర్టు కూడా బెయిల్ ఇచ్చేది లేకుండే. అట్లా బెయిల్ ఇవ్వకుండా ఆయనను పూర్తిగా విచారణ జరిగేదాకా ఆయన లోపల పెట్టింటే విచారణ వేరేలాగా జరుగుతుంది. సో బెయిల్ ఇవ్వడం అనేది వారి హక్కు. సో బెయిల్ ఇచ్చేసింది కోర్టు, దానికి మనం ఏం చేయలేం. సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా జిహెచ్ఎంసీని 3 భాగాలుగా విభజించి అనేకమైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలని దీనిలోకి తీసుకురావాలి. దానికి రీజనల్ రింగ్ రోడ్డు అంటే మేజర్గా ప్యూర్ క్యూర్ రేర్ అనే ఈ పాలసీల పైన ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, మూసిని అభివృద్ధి చేయాలన్నట్టు అతిపెద్ద లక్ష్యం ఉంది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో అంటే ఇన్ ద మోడ్ ఆఫ్ వర్క్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వర్క్ మోడ్ ఆ 3 శాఖలు కూడా వారి దగ్గర ఉన్నాయి. ఈ పనులన్నీ కొంత కొల్లికొచ్చి దీనిపైన స్టాండర్డ్ ఆపరేషన్ అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఇంతవరకు మంత్రిగా కూడా పనిచేయనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. అట్లేం లేదు మేడం. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకులు మీ దగ్గర ఉన్నారు. ఎక్స్పీరియన్స్ డజంట్ మీన్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ డేస్ యూ వర్క్ మేడం. నాకు 60 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి నాకు అంతా తెలుసు అనుకుంటే ఈరోజు ఈ ఫోన్ ఇవ్వండి, నాకు ఈ ఫోను పూర్తిగా ఆపరేట్ చేయడం నాకు రాదు. నిన్న రాత్రి ఈ ఫోన్ మా పిల్లలు చేతిలో పట్టుకుంటే గేమ్స్ ఆడుతున్నారని నేను అనుకున్నా. తీసుకొచ్చి ఒక వీడియోని ఎడిట్ చేసి మా అమ్మ ఇదిగో వీడియో అని చూపించారు. ఆ యాప్లో అట్లా ఎడిట్ చేయొచ్చు అని నాకే తెలియదు, బట్ వానికి తెలుసు. వాని వయసు 7 సంవత్సరాలు. సో ఈరోజు రేపు మన ఏజ్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ అవర్ ఎక్స్పీరియన్స్. మనకున్న నాలెడ్జ్, మనకున్న అవగాహన, ఆ సబ్జెక్టు పైన మనకున్నటువంటి విషయ పరిజ్ఞానము మనం ఏం చేయాలన్న దాన్ని చూపిస్తుంది తప్ప మన వయసు చెప్పదు. అయితే నాకు 1 నిమిషం టైం ఇవ్వండి మేడం. ఇంతకుముందు బీజేపీ నుంచి అన్నారు మాట్లాడుకుంటూ ఏంది జస్ట్ 30 seconds టైం నేను మాట్లాడతాను. 1 నిమిషం ఆగన్నా, నేను కంప్లీట్ చేసాక నువ్వే మాట్లాడు. 30 minutes మాట్లాడు. అయితే అన్నగారు ఇంతకుముందు బీజేపీ నుంచి మాట్లాడుకుంటూ మేరేసే జోడో హంసే జోడో అని పాలసీ మేకింగ్లు అన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నారని కోట్ చేసినారు. దానికి మనం ప్రత్యేకంగా మళ్ళీ వీడియోలు వేసి చెప్పాల్సిన అవసరం లేదు, అందరం విన్నాం దాన్ని. అయితే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఇట్లా వచ్చి మేరేసే జోడో అని నరేంద్ర మోడీ గారిని అనలేదు. తర్వాత 1000 కోట్లు ఇచ్చినారు కాబట్టి నేను కూడా 1000 కోట్లే ఇస్తాను అనడము ఇది ఆశ్చర్యం. నిజంగా ఇట్లా మాట్లాడదు ప్రధానమంత్రి. ఎందుకంటే మనం ఇక్కడ చూడాల్సింది కౌంట్ ఆఫ్ రూపీని కాదు, వాల్యూ ఆఫ్ రూపీని. ఆ రోజు డాలర్ రేట్ ఎంత, ఈరోజు డాలర్ రేట్ ఎంత, ఆ రోజు ఖర్చులు ఎంత, ఈరోజు ఖర్చులు ఎంత. సో మోడీ గారు మాట్లాడినది ఆయన ఉద్దేశం మనసులో కరెక్ట్ అయి ఉండొచ్చు, వారు చెప్పిన దాని ప్రకారము.
కానీ నువ్వు మాట్లాడిన విధానంలో ఫెడరల్ స్ఫూర్తికి, నీతి ఆయోగ్లో మీరు పెట్టినటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్ పాయింట్స్కి, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడడం, అదే ఇక్కడ వచ్చినటువంటి అతిపెద్ద తప్పు. మీరు ముందు వెన్నపెట్టి వెనక సున్నం పెట్టాలన్న ప్రయత్నం చేశారు. దాన్ని తెలంగాణ సమాజం ఒప్పుకోదు మేడం. భారతదేశాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు అనేక మంది వచ్చి ఇక్కడ రాజ్యాలను ఆక్రమించుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో, అంటే హైదరాబాద్ రాష్ట్రంలో మాత్రం తెలంగాణ భూభాగంలో అడుగు కూడా పెట్టలేదు. వీరభైరాపల్లి లాంటి గ్రామాలు కూడా లేచి నిలబడి పోరాటం చేసినాయి. సో మీరు ఇట్లా ముందు వెన్నబెట్టి వెనక సున్నం పెట్టాలనే ఆలోచనలు మీకు ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణతో పాటు దేశమంతా ఏమంటుందంటే బివేర్ మోడీ ఇస్ దేర్, బాయ్ బాయ్ మోడీ, గుడ్ బై బీజేపీ అని చెప్తుంది ఈరోజు. ఓకే, రైట్, మాట్లాడదాం. ప్రసాద్ గారు, రోజా రోజా సతీష్ మీకు టైం నేను ఇస్తాను. ఏమంటా మేడం, ఇప్పుడు మిత్రుడు, కాంగ్రెస్ పార్టీ మిత్రుడు వాళ్ళ రేవంత్ రెడ్డితో విభేదిస్తుంటే మనకు తెలియదు మరి. ఎందుకంటే మీరు మాట్లాడింది తప్పన్నా? చెప్పిండ్రు ఇందులో రాజకీయాలు లేవు అని. లేవు, కానీ మీరు మాట్లాడిన విధానం తప్పు. రేవంత్ రెడ్డి గారు అమ్ముడు పోతారు అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ప్రసాద్ గారు మీకు అర్థం కాలేదు. యా, తర్వాత బాయ్ బై మోడీ, బాయ్ బై బీజేపీ అంటున్నారు. అంటే మేము మన పక్క రాష్ట్రాలు అన్నిట్లలో గెలుచుకుంటూ వస్తున్నామండి. ఎట్లా 90 లక్షల ఓట్లు వీకేశా అన్న? ఎట్లా 90 లక్షల ఓట్లు వీకేశా? మీరు తీసేసిన వాళ్ళు రోహింగ్యాల ఓట్లు మాత్రమే తీసిరా అన్న? స్ట్రైట్ క్వశ్చన్ నిన్నే అడుగుతున్నా. కాదు నీతి లేకుండా, నిజాయితీ లేకుండా తమ మీద గెలిచినటువంటి టీవీ కేతంపై కలిసి 5 సీట్లతోటి మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా అన్న. కాదు, మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తారా? వాళ్ళు కూడా చెప్తున్నారు బాయ్ బై మోడీ. ఓకే, ప్రసాద్ గారు ఒక్క నిమిషం. అన్న మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్తారా? డిప్యూట్ అయ్యారు. కాదు వాళ్ళు కూడా చెప్తున్నారు బాయ్ బై మోడీ అంటున్నారని. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. కార్తీక్ గారు, గెలిచిందో కాంగ్రెస్ అన్ని ఎంపీలు గెలిచింది, ఎక్కువ గెలవలే కాంగ్రెస్ పార్టీ. ఎందుకు బీఆర్ఎస్ ఆత్మహత్య దాడి చేస్తున్నారు కాబట్టి. అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తారు. దానికి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మీడియా చిట్ చాట్ లో చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, మేము అభివృద్ధి విషయంలో మోదీ గారు నన్ను కలిసి రమ్మన్నారు అని చెప్పి. మరి ఈయనేమో వేరే రకంగా ఆపాదించి పార్టీలకు రమ్మన్నారు అని చెప్పి ఈయన అంటున్నారు. మరి కార్తీక్ గారు చెప్పింది ఏంటి? గుజరాత్ కి ఇచ్చినట్టుగా ఇవ్వాలి అని అంటే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సగం అంటే ఆయన చెప్పింది ఏంటంటే అప్పటి నిధులను మీరు చూస్తే అందులో సగమే వస్తాయి రేవంత్ రెడ్డి గారు. అవును, ఇప్పుడు మేము ఇస్తున్నటువంటి నిధులు నేను ఇవ్వాలనుకుంటున్నా అంతకంటే డబల్ ఎక్కువ ఉన్నది, మేము ఇస్తున్నాం మీకు అని చెప్పి చెప్పిండు. దానికి డాలర్కు రూపాయికి ముడిపెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం కాదు. రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వంతో కలిసి పనిచేయమని చెప్పారు తప్ప పార్టీలకు రమ్మని అడగలే. మాకంత కర్మ కూడా లేదు. రేవంత్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకొని పనిచేయాలనేంత కర్మ కూడా లేదు. రేవంత్ రెడ్డి గారికి ఇష్టం ఉండి కాంగ్రెస్ పార్టీ నచ్చకపోయి మాకేమైనా అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు మా కేంద్ర ప్రభుత్వం, మా కేంద్ర నాయకత్వం ఓడిపోయే పార్టీలకు ఎవడొస్తాడన్న మరీ జోక్లేస్తాం. దానికి కాంగ్రెస్ ఫీల్ అవుతున్నట్టు నాకు అర్థమవుతుంది. అంటే ఏమన్నా ఉంది కనుకోలేమన్నా రేవంత్ రెడ్డి గారు బయటకు పోయేటువంటి అవకాశం ఏమన్నా కనబడుతుందేమో నాకు తెలుస్తలేదు. అరే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు మేము చెప్తున్నాము అభివృద్ధిలో కలిసి పనిచేద్దామని చెప్పిందని చెప్పి, మరి ఈయన మాత్రం ఆయన పోతాడేమో. చర్చ అర్థం కాలేదన్న, దానికి ఎవరం ఏం చేయలేము. మీకు చర్చ అర్థం కాలే, ఫస్ట్ గా స్పష్టంగా మీకు చర్చ అర్థం కాలే, ఇడిచిపెట్టారు మీరు, అయిపోయింది. భారతీయ జనతా పార్టీ పైన, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పైన నమ్మకంతో ఉన్నారు. మాకు అదే విశ్వాసం ఉంది. రేపు తెలంగాణలో కూడా మా విధానాలతో, మా పనితీరుతో, మా కష్టంతో మేము పోయి ప్రజల దగ్గర పోయి కలుస్తాం, మాట్లాడతాం, వాళ్ళని నాకు ఒప్పించి ఓట్లు వేయించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ కూడా అట్టే చేసి ఒప్పించింది, ఓట్లు వేయించుకుంది, ఇలా గెలిచిన అధికారంలో రేపు మేము కూడా రావచ్చు. కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అని కాంగ్రెస్ చాలా ధీమాగా ఉంది కదా. ఈవీఎంలు చేసినాయి, లేకపోతే ఎస్ఐఆర్ చేసింది, లేకపోతే ఇంకోటి చేసింది. ఇది వీళ్ళ కథ. కేరళలో ఈవీఎంలు ఎస్ఐఆర్ కాదు, బెంగాల్లో మాత్రమే ఎస్ఐఆర్ అడ్డం వస్తుంది వీళ్ళు. ఇది వీళ్ళ కథ. తమిళనాడులో ఎస్ఐఆర్ కాదు, బెంగాల్లో మాత్రమే ఎస్ఐఆర్ అడ్డం వస్తుంది. అంటే వీళ్ళు ఓడిపోతే ఎస్ఐఆర్, గెలిస్తే మా గొప్ప. మరి వెస్ట్ బెంగాల్లో తీసేసినటువంటి 90 లక్షల ఓట్లు, ప్రసాద్ గారు నా మాట వినండి ఒక్క నిమిషం. మేము గతంలో చాలా సార్లు ఎన్నికలలో ఓడిపోయినాం, కానీ ఎప్పుడు వీళ్ళ లెక్క మాట్లాడలే. నా ప్రశ్న వినండి అన్న, ప్రశ్న వినండి. మీరు ఎందుకు స్పీచ్ ఎందుకు ఇస్తారు? ప్రజలు అంగీకరిస్తే అధికారంలో ఉంటాం, ప్రజలు అంగీకరించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, రేపు అధికారంలోకి వస్తాం. నా క్వశ్చన్ ఏంటంటే ప్రసాద్ గారు ఒక్క నిమిషం వినండి, దయచేసి వినండి. మీరు వెస్ట్ బెంగాల్లో తీసేసినటువంటి 90 లక్షల ఓట్లన్నీ కూడా రోహింగ్యాలవేనా? అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ ఓట్లే 90 లక్షలు మీరు తీసేశారు. కంటిన్యూషన్ మేడం. అన్న క్వశ్చన్ కంప్లీట్ క్వశ్చన్ కంటిన్యూషన్. ఒక్క నిమిషం అన్న, క్వశ్చన్ కంటిన్యూషన్. మీరు రోహింగ్యాలై మాత్రమే తీసేశారా? తీసేసిన వాళ్ళందరూ రోహింగ్యాలా? ఇది ఒక్కడే చెప్పండి. చెప్తున్నా కదా మేడం, నేను ఆ క్వశ్చన్ ఆన్సర్ అదే చెప్తున్నా. రోహింగ్యాలు మాత్రమే తీసేసినామని ఎవరు చెప్పిండ్రు మీకు అంటున్నా? ఎవరెవరు తీసారు? మళ్ళా
Double names, చనిపోయిన వాళ్ళవి. 3-4 దగ్గర నమోదైనటువంటి ఓట్లు వాళ్ళని తీసేసిండ్రు అవి. మరి అట్లా అంటే తెలంగాణలో కూడా తీస్తారా అట్లా? ఇప్పుడు మీరు పోయిండ్రు. తెలంగాణలో కూడా తీస్తారా సార్ అట్లా? బీహార్ లో పోయి ఇల్లు తిరిగిండ్రు, ఊరు తిరిగిండ్రు, వాడ తిరిగిండ్రు. ఒక 5 మంది వచ్చి కూడా కంప్లైంట్ చేయలేదు మా ఓట్లు పోయినాయి అని చెప్పి. తెలంగాణ ఎందుకు తీస్తారు? తెలంగాణలో తీస్తారంటే మేడం వీళ్ళు తెలంగాణ తీస్తారంటే ఈ రోజు భిక్షాటన చేసే వాళ్ళు స్లీపర్ సెల్సే, చాలా పెట్రోల్ బంక్ లో పనిచేసే వాళ్ళు స్లీపర్ సెల్సే. ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి హై రైజ్ అపార్ట్మెంట్స్ లా 75% ఆక్యుపై చేసింది కూడా వాళ్ళే. వాళ్ళకి ఇక్కడ ఓటు ఉంది, అక్కడ ఓటు ఉంది. ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం రావాలి, ఒక 30 లక్షల మంది తీసేసి ఎంత పెద్ద ఉద్యమం రావాలి, ఏమొచ్చింది? 15 రోజులు హోంశాఖ మంత్రి పై కూర్చొని అని చేస్తే ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పెట్టి నెత్తుల మీద దన్నులు పెడితే ఎవడు మాట్లాడతాడు? కేరళలో మా బలం లేదు. కేరళలో మేము థర్డ్ 3 స్థానాలతో సరిపెట్టుకున్నాం. తమిళనాడులో మా బలం లేదు, మేము ఒక సీట్ తోనే సరిపెట్టుకున్నాం. మేము అంటున్నాం అక్కడ మీరు అక్రమంగా వచ్చిర్రు, మీరు మోసం చేసి వచ్చిండ్రు అని చెప్పి. అరే మేము కలిసిన దగ్గరనే మోసం, మీరు కలిసిన దగ్గరనే అంత శుద్ధపూస సదరట్టే చక్కగా ఉందంట. ఇది కాదు కదా. అక్కడ కార్యకర్తలు గట్టిగా నిలబడ్డారు కాబట్టి మీరు వెళ్ళలేకపోయారు సార్. మీరు తెలివిగా మాట్లాడుతున్నాం అనుకోవద్దు. అక్కడ కార్యకర్తలు పార్టీల పక్షాన గట్టిగా నిలబడ్డారు కాబట్టి మీ ఆటలు చెల్లలేదు. మీ ఆటలు అందుకు చెల్లలేదు. ఈ రోజు మన దగ్గర హైరైజ్ బిల్డింగ్స్ లా 75% మొత్తం ఆక్యుపై చేశారు మేడం. వాళ్ళు ఇక్కడ మన కోటేయారు, బట్ ఎంపీ ఎలక్షన్లు అంటే వచ్చి ఓటేస్తారు వాళ్ళు. వినండి, కాంగ్రెస్ పార్టీ ఆటలు పశ్చిమ బెంగాల్లో చెల్లలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని పశ్చిమ బెంగాల్ కి మీరు పార్టీ పెట్టే 50 ఏళ్ళకి మొట్టమొదటిసారి గెలిచారు. ఏందో మీరు మాట్లాడతారు. రైట్, ఓకే సతీష్. ప్రసాద్ గారు ఒక నిమిషం. సతీష్ ర్యాలీలు చేసిండ్రు కదా, ఓట్ చోరీ ర్యాలీలు అని చెప్పి ర్యాలీలు చేసిండ్రు కదా. ఓకే సతీష్ మాట్లాడాలి. మాకు వ్యతిరేకంగా ఓటేయాలి కదా. సతీష్ మాట్లాడండి. ఈ చర్చలో ఉన్న వాళ్ళు జర మాట్లాడే ఓపికగా వినండి దయచేసి. వయసులో ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోదీకి ఏం చేయాలో తెలియదు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఎట్లా చేయాలో తెలియదు. ఒకటి. రెండోది, కాంగ్రెస్ నాయకులు అంటారు రేవంత్ రెడ్డి గారు 3 శాఖలను చేతిలో పెట్టుకుని ఉద్ధరిస్తారు. ఒకటి హోమ్ మినిస్టర్ గా హోంశాఖ దగ్గర పెట్టుకున్నారు. ఇలా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలే 18% పెరిగింది 2024 నాటి. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. కార్తీక్ ఒక్క నిమిషం కంప్లీట్ చేయనివ్వండి. వినాలి, ఎంత ఆవేశం ఎట్లా ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పుడు ఆరోపణలు వేస్తుంటే చూసుకుంటుంటాం. కాదు, మీరు తప్పుడు ఆరోపణలు వేస్తే చూసుకుంటూ కూర్చుంటామా? కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి పైన మీరు తప్పుడు ఆరోపణలు వేస్తే చూసుకుంటూ కూర్చుంటామా? అట్లా కాదు, వినండి బ్రదర్, వినండి. నీకన్నా నేను ఛానల్లో కూర్చుంటే 1000 రెట్లు ఎక్కువ మాట్లాడు. నేను వద్దానా? నేను కూర్చుంటా. గిట్లా బెదిరింపులకు దిగొద్దు, అర్థమైందా? 10 ఏళ్ళలో మీకు భయపడలేదు, ఈ రోజు ఎందుకు భయపడేది? ఛానల్లోకి వస్తే నిలబడలేవు, మాట్లాడలేవు. ఎవరిని బెదిరిస్తున్నావు? ఇక్కడ కూర్చున్నది కార్తీక్, అర్థమైందా? నీ కార్తీక్ సంగతి తెలుసుకోనని మాట, నీ కార్తీక్ సంగతి తెలుసుకోనని మాట, నీ కార్తీక్ సంగతి తెలియదు. అలానే అడ్డు వస్తున్నారు. సతీష్ మాట్లాడండి, మీరు మాట్లాడండి. మీకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి చేతిలో 3 పదవులు ఉన్నాయి. హోంశాఖ ఇలా 18% ఆడవాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలు 18% పెరిగిందని లెక్కలే చెప్తా ఉన్నాయి. రెండోది, ఇక విద్యాశాఖలో మాత్రం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉన్న గురుకులాల పిల్లలు 100,000 మంది చచ్చిపోతా ఉన్నారు పాము కట్టు తిండి చక్కగా లేక. అది అయిపోయింది. ఇక మున్సిపాలిటీ, అయ్యా నాయన మున్సిపాలిటీకి హైదరాబాద్ మొత్తం దోమలు, ఈగలు, రాష్ట్రం ఆగమైతా ఉంది, రోగాలు పెరుగుతా ఉన్నాయి నాయన అని చెప్పేసి ప్రజలందరూ రోడ్ల మీద నడుస్తున్నప్పుడు కూడా పట్టపగలు కూడా నెట్టేసుకుంది పరిస్థితికి వచ్చింది. అట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటి శాఖలు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారట అని చెప్పేసి మాట్లాడితే ఇక ఒక్కపోస మాటలు మాట్లాడుతా ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయరు. ఇక చదువుకున్న బాగుపరుస్తారు. ఆ శాఖకు 10 ఏళ్ళు చదువుకున్నాడే మంత్రి ఏం చేసిండు? చదువుకున్నాడే మంత్రి 10 ఏళ్ళు ఏం చేసిండు? చదువుకున్నాడు, సూట్లు వేసుకొని ఫోటోలు దిగొచ్చిండు. నువ్వు కోడిగుడ్లు కొనడానికి కూడా పైసలు లేవు నీ దగ్గర. కోడిగుడ్డు పెడితే ఆ రేట్లకు వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తలేవు నువ్వు పిల్లలకు అంటే, గురుకులాల పిల్లలకి అంటే నువ్వు అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతాట. ఇక మూసి పేరుతో హైదరాబాద్ కొంపలు కూలితే ఇప్పుడు వరకు డిపిఆర్ కూడా లేదు, వీళ్ళ మూసి కడతారంటే మనం చూస్తామాట. మనం చూసేది ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ ఏడ ఆదాయం వస్తే దాని మీద పడతాం.
ఇవాళ తెలంగాణ నడిపోటు, ఇవాళ తెలంగాణ హైదరాబాద్ నడిపోటున్న కేబీఆర్ పార్క్ చట్టాన్ని కూలగొట్టుకుంటే అక్కడ ప్రకృతి విధ్వంసం చేస్తాం. వస్తావా కేబీఆర్ గోదాం అన్న, వస్తావా కేబీఆర్ గోదాం అంటున్నా. తప్పుడు మాటలు మాట్లాడొద్దు, తప్పుడు మాటలు మాట్లాడొద్దు. వస్తావా కేబీఆర్ గోదాం అంటున్నా. ఎందుకు నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు తప్పుడు మనిషిని తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. తప్పుడు మాటలాట ఇవాళ మీరు దౌర్జన్యంగా మొత్తం హెచ్లో చెట్లన్నీ దాని హెచ్కి రాను హెచ్కి చూపిస్తాను నీకు. హెచ్లో ఒక్క చెట్టు ముట్టుకుంటే ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. చెప్తావా? కాదు, హెచ్లో ఒక్క చెట్టును ముట్టుకున్నట్టు చూపిస్తే ముట్టుకోలేదు. నువ్వు తెలంగాణ క్షమాపణ చెప్పాలి. చెప్తావా? చెప్తావా అంటున్నా. క్షమాపణ చెప్తావా? నీకు క్షమాపణ చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. ఉట్టిగా తప్పుడు మాటలు తప్పుడు ఆరోపణలు చేస్తే మంచిగా ఉండదు. నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే మాట్లాడు. మీరు మూసీ గురించి 2014 మేనిఫెస్టోలో మూసీ గురించి చెప్పారు. ఎందుకు చేయలేదు? మూసీ గురించి ఎందుకు చేయలేదు? మీరు పెద్ద మేనిఫెస్టో చెప్పిన 2014లో మోసం చేశారు, నిరుద్యోగాలకు ఉద్యోగాలే కాగం చేశారు. ఇలా ఎక్కడ చూసినా కూడా అవినీతి దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చారు. ఇలా రైతాంగం తప్పండ వర్గాలను రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళని ఆగం చేసే పరిస్థితులు ఇలా ముఖ్యమంత్రి అంటే ఆయన మంచి పరిపాలిస్తాడు. నీ పాలన సకాలమైన పాలన నీ మేనిఫెస్టో చూపిస్తున్నా. చూడిగో మూసీ గురించి నువ్వు చెప్పినావు. నీ మూసీ ఏమైంది? ఎందుకు మాట్లాడలే నువ్వు మూసీ గురించి? మూసీ పైన నువ్వు తెచ్చిన కార్పొరేషన్ల నువ్వు తెచ్చిన అప్పుల సంఖ్య ఏందో మాట్లాడు. దాని గురించి చెప్పకుండా ఉట్ట మాటలు మాట్లాడుకుంటా నేను స్టూడియోకి వస్తా గట్టిగా మాట్లాడతా అంటే ఎవరు భయపడతారు నీకు? ఒక్క మాట కాంగ్రెస్ నాయకుడు నోటి నుంచి ఒక పథకం మంచిగా అందజేస్తాం. ఏంది నీ దగ్గరికి వెళ్ళి ఏమొచ్చింది చెప్పు. నీ మేనిఫెస్టో ముందరే చూపిస్తున్నా. చెప్పు నీ పథకం ఏందో అంటున్నా. తప్పుడు కూతలు కూస్తే మంచిగా ఉండదు. నీ దగ్గర ఏమైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు. దాచుకుందాం, దోసుకుందాం. ఎవరు నీలాగా కాదు, నీలాగా ఫామ్ హౌస్లు కట్టుకోలేదు. అర్థమైందా? మీలాగా ఫామ్ హౌస్లు కట్టుకోలేదు, జన్వాడలో కట్టుకోలేదు. నీలాగా దొంగ ఫామ్ హౌస్లు, గుంజుకున్న ఫామ్ హౌస్లు మా సొంతం కాదు. ఈ కాంగ్రెస్ వాళ్ళని ఎండగట్టడానికి ప్రజలందరూ తిరుగుబాటు చేయడానికి రెడీ ఉన్నారు. మీరు ఏం తొందరపడకండి. మీ పదవులు ఈ 4 రోజులే పదవులు అనుభవించండి, తల్లగా ఉండండి. ప్రజలు తిరుగుబడతా ఉన్నారు, తరిమి కొట్టే పరిస్థితి కూడా దగ్గర ఉంది. అంటే తర్వాత ఏంటి పరిస్థితి అంటారు? తర్వాత ఈ 4 రోజులే ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, రాష్ట్రం సత్యసామలంగా ఉంటుంది, రైతాంగం సత్యసామలంగా ఉంటుంది, సంపన్న వర్గాలు, ఉద్యోగులు అందరూ కూడా బాగుంటారు. వ్యవస్థ ముందుకు సాగుతుంది. సతీష్ అన్న స్ట్రైట్ క్వశ్చన్ నీకు అడుగుతా. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టయితే సతీష్ అన్న స్ట్రైట్ క్వశ్చన్ నిన్ను అడుగుతున్నా. అప్పు పుట్టక చెప్పులు ఎక్కపోయే పరిస్థితి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు. సరే, స్ట్రైట్ క్వశ్చన్ నిన్ను అడుగుతా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా పరిపాలన. ఒక నిమిషం సతీష్ వినండి. రైతు భరోసా లేదు, రుణమాఫీ చక్కగా చేయలేదు, సతీష్ గారు పింఛన్లు చక్కగా పెంచలేదు, మహిళలకు ఇయ్యలేదు. మీరు చేసింది ఏంటండి? సతీష్ అన్న స్ట్రైట్ క్వశ్చన్ నిన్ను అడుగుతా. తీసుకురాలేదు, ఒక పెట్టుబడి కాదు, నిన్ను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? ఒక్క నిమిషం సతీష్ ఒక్కసారి వినండి క్వశ్చన్ వినండి. సతీష్ అన్న స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. మళ్ళా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అంటున్నారు కదా. 2023, 2018 మేనిఫెస్టోలు పక్కన పెడదాము. 2014లో మీ మేనిఫెస్టో ఇచ్చారు. మీలాగా దొంగ పుస్తకాలు కాదు, ఇది మీ మేనిఫెస్టో. చక్కగా దీని మీద మాట్లాడదాం. ఇందులో ఒక్క 25% కనుక మీరు నెరవేర్చుంటే మళ్ళా కల్వకుంట్ల చంద్రశేఖర్ వస్తారని మాట్లాడు. ఈ మేనిఫెస్టోల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అది మాట్లాడొద్దు. బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా మేనిఫెస్టో మేము 13 హామీలు ఇచ్చినాము. ఇచ్చిన 13 హామీల్లో దాదాపు 9 హామీలను మేము క్లియర్ చేసినాం. బ్యాలెన్స్ ఉన్నటువంటి డిక్లరేషన్లు ఇచ్చారు కదా, ఎన్ని డిక్లరేషన్లు ఇచ్చినటువంటి 4 హామీలను కూడా ఈ రోజు నెరవేర్చడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. డిక్లరేషన్ లో కూడా సతీష్ ఒక్క నిమిషం అన్నా, కేటీఆర్ మాట్లాడినా వీడియోలు వద్దు, వచ్చిన కూడా మాట్లాడకు. అర్థమైందా? సబ్జెక్ట్ మాట్లాడు, నువ్వు వీడియోలు చూసి మాట్లాడకు. అర్థమైందా? ప్రెస్ మీట్ కాదు ఇది. ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు దయచేసి మాట్లాడొద్దు. ఒక్క నిమిషం సతీష్. అయితే మేము గ్యారంటీలు ఇచ్చినటువంటి 13 గ్యారంటీల 9 గ్యారంటీలు ఈ రోజు ఆన్ గ్రౌండ్ లో ప్రజలకు అందుతున్నాయి. చర్చకు ఎవరైనా వస్తా అంటే పూర్తి స్థాయిలో మేడం జీవితంలో ఎవ్వరూ 100% చేయరు. 75% అది ప్రజలకు అందుతుంది అంటే సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఈరోజు 80% వరకు ప్రజలు లబ్ధిదారులు ఉన్నారు. ఎవరైనా టెక్నికల్గా రీజన్స్ ఉండి వాళ్ళకి పథకం అందకపోతే నేను బాధ్యత తీసుకుంటే ఈ వేదిక పై నుంచి చెప్తున్నా, నన్ను అప్రోచ్ అయితే నా శక్తికి మించి ప్రయత్నం చేసి వాళ్ళకి ఆ పథకం అందడానికి నేను బాధ్యత తీసుకుంటా. మా 13 హామీలో 9 హామీలు
హామీలు గ్రౌండ్ లో సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. మిగిలిన హామీలను కూడా నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు. తర్వాత డిక్లరేషన్ల విషయంలో, రైతు డిక్లరేషన్ల సతీష్ ఒక్క నిమిషం. ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఎస్ సతీష్ ఒక్క నిమిషం. సతీష్ నువ్వు ఏడికైనా మళ్ళీ ఏడికైనా ఇంట్లో కూర్చున్నావు, నువ్వు ఇంట్లో కూర్చున్నావు. ఉండు, ఇక ప్రెస్ మీట్ మాటలు మాట్లాడొద్దు అన్న, వీడియోలు చూసి మాట్లాడకు. ఏమైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు. నువ్వు మాట్లాడిందంతా వీడియోలు చూసి మాట్లాడినట్టే ఉంది. తరిమి కొడతారు, గిరిమి కొడతారు, ఇవన్నీ కేటీఆర్ ప్రెస్ మీట్లో చూసి మాట్లాడద్దు. ఆయనకు ఎట్లా జ్ఞానం లేదు? నువ్వు చదువుకున్నావు, నీకన్నా జ్ఞానం ఉండాలి కదా కొంచెము. నీకు కూడా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. తారక రామారావుకి నీకు ఏం గ్యాపే లేదు, డిస్టెన్స్ లేదు. ఆయన ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు అట్లనే మాట్లాడుతున్నావు. ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఏమర్థం ఉంది నువ్వు మాట్లాడిన దాంట్లో? సతీష్ ఒక్క నిమిషం, ఆర్గ్యుమెంట్ కాదు, ఒక్క నిమిషం. లైట్ ఆర్గ్యుమెంట్ తో ఏమి రాదు. వ్యూవర్స్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఒక్క నిమిషం వినండి. ఏవి హామీల నెరవేర్చారు వాటి గురించి మాట్లాడుతున్నారు. మీకు ఏదైనా దాంట్లో ఇది అమలు చేయలేదు అని అంటే మీరు అప్పుడు రైజ్ చేయండి పాయింట్. ఎస్ మేడం, మేము ఇచ్చినటువంటి 9 హామీలు క్లియర్ చేసి 4 హామీలను ఈరోజు గ్రౌండ్లో రియాలిటీలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. డిక్లరేషన్ విషయంలో కూడా మేము ఇచ్చినటువంటి డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ అన్నాం. 2 లక్షల రుణమాఫీ చేసి చూపించినాం. తర్వాత వీళ్ళు ఏమన్నారు, కొన్ని పెండింగ్ ఉన్నాయి, పూర్తి స్థాయిలో జరగలేదు అన్నారు. ఎందుకు అని చెప్పి గ్రౌండ్లోకి పోతే చాలా చోట్ల అవి టెక్నికల్ రీజన్స్. అంటే ఒక కంప్యూటర్ ఆపరేటరు కార్తిక్ అనే పేరుని పూర్తిగా సరిగ్గా రాయలేనోడు గత ప్రభుత్వంలో కంప్యూటర్ ఆపరేటర్ అయ్యి 100 ఎకరాల ఆసామిని డిసైడింగ్ ఫ్యాక్టర్గా వాడు కూర్చోబెట్టిరు. వీళ్ళు ఏం చేయాలి? కార్తిక్ అంటే KARTHIK మేడం, ఇది కార్తిక్ స్పెల్లింగ్. వాడు రాసింది KARTHICK అని రాసిండు. ఇప్పుడు కార్తిక్ అనాలా, కార్తిక్ అనాలా? సో ఆధార్కి దీనికి ఇట్లా టెక్నికల్ రీజన్స్ ఉంటాయి. ఈ టెక్నికల్ రీజన్స్ని కూడా క్రోడీకరించి వాటిని క్లియర్ చేసి వాళ్ళకు కూడా రుణమాఫీ చేసి చూపించినాం. అయితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి క్రిషాంక్ ఒకసారి ట్వీట్ పెట్టిండు. ఏంటి, 2 లక్షల రుణమాఫీ చేస్తారు, అంతకన్నా ఎక్కువ ఎవరన్నా ఉంటే వాళ్ళు మీ బ్యాంకులలో పైసలు కట్టేయండి, అప్పుడు 2 లక్షలు ఉంటుంది, సో 2 లక్షల రుణమాఫీ చేస్తారని ఒక కొంత వింత వాదనకు క్రిషాంక్ ట్విట్టర్లో పెట్టిండు. దీన్ని చూసినటువంటి ఈ సోషల్ మీడియా బ్యాచ్ గ్రౌండ్లోకి వెళ్ళి విలేజెస్లోకి వెళ్ళి ఏం తెలియని వాళ్ళతోని డబ్బులు కట్టించి ఆ నెపాన్ని ప్రభుత్వం మీద మోపాలని చూసారు. అట్లా నేను షాబాద్కి పోయి ఆమె దగ్గరికి పోయి అమ్మ ఇగో ఈమెకు రుణం ఉంది అని చెప్పి చూపించాడు. షాబాద్లోకి పోయిన తర్వాత మళ్ళీ మేము అక్కడ మధుసూదన్ రెడ్డి గారు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏంటని విషయం ఎంక్వైరీ చేసి ఆమెకు అసలు రుణమే లేదు. ఎప్పుడో 2012లో ఉంది ఆమె రుణం. షాబాద్కి బొక్క బోర్లో పడవచ్చాడు. ఈ రోజు వరకు మళ్ళీ షాబాద్కి పోతలేడు. రమ్మని కొన్ని వందల సార్లు నేనే ఆహ్వానించిన షాబాద్కి, ఇంతవరకు వీళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతలేరు. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఇచ్చిన మాట పైన డెఫినెట్గా నిలబడుతుంది. చేయడంలో ఒక రోజు లేట్ అవుతుందేమో, బట్ 100% చేస్తుంది. ఓకే, ఫైనల్ గా చెప్పండి. రైట్ ఓకే. సీఎం ఢిల్లీ టూర్ ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి, ఏం జరగబోతుంది అంటారు? మేడం, ఈరోజు సీఎం గారు ఢిల్లీకి వెళ్ళేటప్పుడు నేను క్యాబినెట్ విస్తరణ కోసమే వెళ్తున్నా అని ఏ మీడియాతోనే కానీ లేకపోతే అధికారిక వర్గాలు కానీ ఎవరు ఎక్కడ చెప్పలేదు. ఢిల్లీకి వెళ్ళడం అనేది ఒక ముఖ్యమంత్రి బాధ్యత. ఎందుకు అంటే మనందరం చట్టంలో రాసుకున్నాం, ఢిల్లీ మన రాజధాని అని. పార్లమెంటును తీసుకుపోయి ఆడ పెట్టుకున్నాము. వ్యవస్థ మొత్తం అక్కడ నుంచి క్రోడీకరించుకొని అక్కడ నుంచి మన వ్యవస్థలు నడుస్తున్నాయి. సో తెలంగాణలో కూడా రేవంత్ పాలన కంటే ఏఐసిసి పాలనే నడుస్తోంది. ఇక్కడ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఢిల్లీ కేంద్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి ఇక్కడ లేదా? మేడం, ఇక్కడ రాష్ట్ర పరిపాలన పైన ఏఐసిసి ఏం ఫోకస్ చేయదు. ఎప్పుడైనా రాష్ట్ర పాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ విధానం పైన ఏఐసిసి మానిటర్ చేస్తుంది. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ప్రతినిధిగా ఇక్కడ కూర్చున్నా. నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఉండదు. నేను ఏం మాట్లాడుతున్నా, నేను ఎందుకు మాట్లాడుతున్నా అనే దానిపైన నేను తప్పు మాట్లాడినా కరెక్ట్ మాట్లాడినా నేను వివరణ ఎవరికి ఇవ్వాలి? పార్టీకి ఇవ్వాలి. నేను ప్రభుత్వం నుంచి అధికార ప్రతినిధిగా కూర్చున్నా అని చెప్పేసి నేను పార్టీకి జవాబుదారితనం ఉండకూడదా? సో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట పైన ఎంతవరకు దాని అభివృద్ధి పైన ముందుకు వెళ్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, ప్రతిపక్ష పార్టీలు ఏం ఆలోచన చేస్తున్నాయి, ఇంటర్మీడియట్ని జరుపుతామంటే వ్యతిరేకత వస్తున్నప్పుడు ఈ వ్యతిరేకతను ఎట్లా తీసుకోవాలనే దానిపైన పార్టీ సంభాషణ చేయడానికి మాత్రం ఏఐసిసి మానిటర్ చేస్తుంది తప్ప ఏఐసిసి ఎక్కడ కూడా ప్రభుత్వం విధానాలు కానీ ప్రభుత్వ కార్యకలాపాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా జోక్యం చేసుకోదు. పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆయన ఎమ్మెల్సీ అయ్యే వరకు పార్టీలో కూడా రేవంత్కు ఉన్నటువంటి ప్రయారిటీ తగ్గుతోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే కేరళ సీఎంలో ఆయన చెప్పినటువంటి వ్యక్తిని కాకుండా కేసీ వేణుగోపాల్ని కాకుండా సతీష్ అని తీసుకోవడమే దానికి ఉదాహరణ. ఇప్పుడు ఎక్కడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మీడియాలో కానీ ఏ చిచ్చాట్లో కానీ కేసీ వేణుగోపాల్ అక్కడ ముఖ్యమంత్రి కావాలి అని ఎక్కడన్నా చెప్పిండా? అక్కడ పార్టీ గెలవడం మాత్రమే రేవంత్ రెడ్డి గారికి ప్రయారిటీ.
గంతవరకే. అక్కడ ముఖ్యమంత్రిని ఎవరు చేస్తారనేది సిఎల్పి నిర్ణయం అది. సరే ఒకవేళ ఈయనకి ఏమన్నా అంటే వ్యక్తిగతంగా చెప్తున్నా ఉండొచ్చు. ఏమన్నా కేసీ ఆయన ఫ్రెండ్ కాబట్టి కేసీవీ గారు ఏమన్నా అవుతే బాగుంటారు అనుకున్నారేమో, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలకి ఇక్కడ చోటు ఉండదు. వ్యక్తి పూజల కన్నా వ్యవస్థను మేము ఎక్కువ నమ్ముతాం. సో అక్కడ ఉన్నటువంటి సిఎల్పి వాళ్ళంతా కూడా సతీష్ అని కావాలనుకున్నారు. సతీష్ అని ఏమన్నా బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడే కదా. సరే అవకాశం ఆయనకు వచ్చింది, మరో అవకాశం కేసీ వేణుగోపాల్ గారికి వస్తుంది. ఏమో చెప్పలేము. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కేసీ వేణుగోపాల్ గారికి ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవి కేంద్రంలో వస్తుందేమో. సో అవకాశాలు రానంత మాత్రాన స్థాయిలు తగ్గినట్టే మహారాష్ట్రకు పోయినప్పుడు ముఖ్యమంత్రి పదవి మారుతుంది అన్నారు, మారిందా? తర్వాత అక్కడ ఉత్తరప్రదేశ్ పోతే మారుతుంది అన్నారు, మారిందా? సో అట్లా ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, ప్రసాద్ గారు, సతీష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే టు రాజ్ న్యూస్.